Hi friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss channel. Big Boss season 9 and second week నామినేషన్లు అయితే చాలా వరకు నిన్న నైట్ వరకు కొనసాగాయి నామినేషన్స్. ఎపిసోడ్లో మాత్రం కొద్ది నామినేషన్లు మాత్రమే వచ్చాయి. ఇవాళ ఎపిసోడ్లో చాలా హైలైట్ ఉండబోతుంది. చాలా గొడవలు ఉంటాయి ఇవాళ ఎపిసోడ్లో. భరణి అండ్ హరీష్కి సంబంధించి చాలా ఎక్కువగా ఉంటాయి. సో మొత్తం మీద అయితే నామినేషన్స్ కూడా కన్ఫ్యూజింగ్గా ఉండింది. లాస్ట్కి కెప్టెన్ సంజన డైరెక్ట్ సుమన్ శెట్టిని అయితే నామినేట్ చేసింది కెప్టెన్సీ పవర్ ఉపయోగించి. సో ఇప్పుడు ఎవరికి స్ట్రెంత్ ఎలా ఉంది అనే పోల్ అయితే చూద్దాం. అఫీషియల్ ఓటింగ్ ఇవాళ నైటే స్టార్ట్ అవుతుంది. మీరు కామెంట్ చేయండి, మీకు ఇప్పటివరకు ఎవరు నచ్చారు, లేకుంటే ఇమ్మీడియట్లీ వీక్ ఎవరు ఎలిమినేట్ కావాలని మీరు కోరుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి అండ్ ఎర్లీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ పోల్ చూస్తూ మాట్లాడదాం. అండ్ అన్ని ఓటింగ్ పోల్స్లో అయితే భరణి ఒక 50% తోని టాప్లో ఉన్నాడు. భరణి నామినేషన్లో ఎక్సలెంట్గా డిఫెండ్ చేసుకున్నాడు. మెయిన్గా భరణిని కొందరు సిల్లీ రీజన్స్తో నామినేట్ చేశారు, కానీ ఇతను డిఫెండ్ చేసుకోవడం మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా భరణిలో అయితే మ్యాటర్ ఉంది, అందుకే అయితే టాప్లో వస్తున్నాడు. సో ఫెంటాస్టిక్ ఈ నామినేషన్లో భరణి అయితే. నెంబర్ 2 డిమాండ్ పవన్. సో ఇతను నామినేషన్లోకి వచ్చాడు. సో పెద్ద ఎఫెక్టివ్ అయితే లేడు, కాకపోతే సరే ఉన్న కంటెస్టెంట్లో సెకండ్ ప్లేస్లో అయితే అన్ని పోల్స్లో దాదాపు డిమాండ్ పవన్ అయితే వస్తున్నాడు. అండ్ నెంబర్ 3 హరీష్. సో ఇప్పుడు ఈ సీజన్లో ఈ 2 వారాల్లో హైలైట్ అని చెప్పొచ్చు. హరీష్ అంటే ఏదో మంచి చేశాను కాదు, చెడు చేశాను కాదు, ఓవరాల్గా ఆర్గ్యుమెంట్స్ అండ్ నామినేషన్లో అయితే డెఫినెట్గా హైలైట్ అవుతున్నాడు. నిన్న ఒక 8 మందితోని డిస్కషన్ జరిగింది. ప్రతి ఒక్క కంటెస్టెంట్తోని చాలా హోరీ డిస్కషన్ అయితే హరీష్ చేశాడు. సో ఇలాంటివి బిగ్ బాస్ని అయితే ఇంట్రెస్టింగ్ చేస్తాయి, కాబట్టి ఇతన్ని ఎలాగో ఎలిమినేట్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ ఎంతమంది హేటర్స్ ఉంటారో అంతమంది ఓటింగ్ కూడా ఇస్తారు. సో ఆల్రెడీ ఇతను థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ప్రతి పోల్లో. సో మొత్తానికైతే ఈ వీక్ సేఫ్ ఉంటాడు డెఫినెట్గా. ఇతని తర్వాత ఫ్లోరా సైని ఉంది. ఫ్లోరా సైని కూడా సేఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ వీక్లో డేంజర్ జోన్లో ఉంది అయితే ప్రియా శెట్టి. సో ఆబ్వియస్గా హౌస్లో కూడా అంత పెద్ద లేదు. అండ్ చాలామందికి అయితే ఎగనిస్ట్ కూడా ఉన్నారు ప్రియా శెట్టికి అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఈసారి చాలా డేంజర్ జోన్లో ఉంది ఈమె. ఆ తర్వాత మనీష్ ఉన్నాడు. సో మనీష్ అయితే చాలా తక్కువ పర్సెంట్ చూపిస్తుంది. ప్రతి పోల్లో డేంజర్ జోన్లో అయితే పక్కా ఉంటాడు. లాస్ట్ రౌండ్లో ఉండే 1 కంటెస్టెంట్ మనీష్ డెఫినెట్గా. అండ్ ఆ తర్వాత ప్రియా ఉంటుందా, ఫ్లోరా సైని ఉంటుందా చూడాల్సి అయితే ఉంది. సో ఈ ముగ్గురిట్లోనే ఎలిమినేషన్ ఈ వీక్ ఉండే అవకాశం ఉంది. అండ్ అఫీషియల్ ఓటింగ్ అయితే నైట్ స్టార్ట్ అవుతుంది.